హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో తమిళనాడు పద్ధతిలో ఇడ్లీ పొడి అండి. ఇంతకుముందు కూడా చేశాము ఇడ్లీ పొడి. అంటే రకాలు ఉన్నాయి. ఈ ఇడ్లీ పొడి తమిళనాడులో ఎక్కువగా చేస్తుంటారు, ఫేమస్ అనమాట. చాలా బాగుంటుంది టేస్టు. నువ్వుల నూనె వేసి చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇడ్లీ పొడి చేసుకోవడం వల్ల ఇప్పుడు అంతా మార్నింగ్ స్కూల్స్ ఎక్కువ కదండి. ఈ టైంలో ఈ పొడి చేసి పెట్టేసుకున్నామంటే పొద్దున్నే ఏదైనా టిఫిన్ చేసినా ఉప్మాలోకి కానీ, దోశలోకి, ఇడ్లీకి, చపాతీలోకి కూడా అండి చాలా బాగుంటుందండి టేస్ట్. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇడ్లీ పొడి చేస్తున్నానండి. ఈ ఇడ్లీ పొడిలో రకాలు ఉన్నాయండి. ఇంతకుముందు కొన్ని చేసినాను, ఇదొక రకం. దీంట్లో స్పెషల్ ఏంటంటే నువ్వుల నూనె, పచ్చి కొబ్బరి అండి. దానికి కావాల్సిన పదార్థాలండి: తమిళనాడు స్టైల్ శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, బెల్లము, ఎండుమిరపకాయలు, పప్పులు, పుట్నాల పప్పులు, పల్లీలు, చింతపండు, నువ్వుల నూనె, పచ్చి కొబ్బరి, ఉప్పు. దీనికి మీరు ఇప్పుడు బెల్లం బదులు చక్కెర కావాలన్నా వేసుకోవచ్చు అండి. నేను బెల్లం వేస్తున్నా, ఎందుకంటే కొంచెం ఆరోగ్యానికి మంచిది అని. వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అండి, కానీ మాకు పూజలు ఉంటాయి, ఇట్లాంటివి ఎప్పుడు ఎక్కువ వాడము. ఎప్పుడన్నా తెల్లగడ్డ పొడి అట్లా చేస్తే వాడుకుంటాం, అంతే తప్ప ఇంక వాడమండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెడుతున్నానండి. 1 స్పూను నువ్వుల నూనె అండి, శనగపప్పు, శనగపప్పు 1 గ్లాస్ అండి, మినప్పప్పు 1 అర గ్లాసు, దీంట్లో సగం అండి, శనగపప్పు సగం. ఇది మనము బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. వేగినాయండి, ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఇవి కొంచెం ఆరాలి. ఇప్పుడు ఇంకో స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి. పల్లీలు దాంట్లో సగం అండి, శనగపప్పు, మినప్పప్పు సగం. శనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాం కదా, దాంతోనే సగము పప్పులు, సగం శనగగింజలు, ఇంకేంటి మినప్పప్పు సగం. 3 గ్లాస్. ఇదైతే అర గ్లాసు 3 అట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగాలండి. అదే మనం శనగగింజలు దీనికి చట్నీకి ఎంచుకుంటాం కదా, ఆ రకంగా. శనగగింజలు వేగినండి, పల్లీలు, పప్పులు దీంట్లోనే వేసేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. వేగిపోయినాయండి, ఇవి కూడా దీంట్లో వేసేస్తాము. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టాలా, కొద్దిగా నూనె వేసుకోవాలి. ఎండుమిర్చి అండి, కాశ్మీర్ చిల్లీ ఉంది కదా, అవి ఒక 10, ఈ ఒక 10 వేసుకోవాలండి. లేవు అని అంటే అవే వేసుకోవచ్చు అండి, మామూలు. ఇవి వేగాలండి కొంచెం సేపు. ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతాయిలే. వేగిపోయినాయండి, ఇవి కూడా ఈ ప్లేట్లో తీసేసుకుందాము. కొంచెం కారం ఎక్కువ తినేలాగుంటే ఎక్కువ వేసుకోండి, మేము కొంచెం తక్కువ తింటాము. ఇప్పుడు పచ్చి కొబ్బరి అండి, ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఇవి కొంచెం నిదానంగా పడుతుంది. ఇదిగోండి పచ్చి కొబ్బరి ఈ రకంగా వేయించేసుకోవాలి.
ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేయాలి. ఇప్పుడు మనము ఈ పల్లీలు చింతపండు అండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇట్లా పీసులు తీసి ఇదిగోండి కొంచెం వేసుకోవాలి, ఎక్కువేం అవసరం లే. నిమ్మకాయలో సగం అంతే. ఇది ఇప్పుడు వేసేసుకోవాలి, కొంచెం ఫ్రై అయిపోతే ఇది అయిపోతుంది చింతపండు. ఇప్పుడు మీరు కావాలంటే దీంట్లోనే వెల్లుల్లి వేసుకోవచ్చు, అవి కూడా వేయించి వేసుకోవాలి. కావాలన్నోళ్ళు వేసుకోండి, వద్దనుగా వదిలేయండి. ఈ పొడి మట్టుకు మార్నింగ్ స్కూల్ ఇంకా మొదలవుతున్నాయి కదండి, పిల్లలకి అర్జెంటుగా ఏం చేయాలా, చట్నీ చేయాలా, ఇది తొందరపడకుండా ఇది నెయ్యి వేసేసి కలిపి పెట్టేసి బాక్స్లో పెట్టేస్తే తినేస్తారు బాగా. నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. అయిపోయిందండి, ఇది కూడా చల్లగా అయిపోవాలి. స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నా. ఇవన్నీ బాగా చల్లగా కావాలి. మిక్సీలో వేసుకోవాలండి. ఎంత అంటే పచ్చి కొబ్బరి అరచిప్ప, ఎక్కువ వేసుకుండేలాగుంటే వేసుకోవచ్చు, కానీ నేను కొంచెమే వేసుకున్నా. చల్లగా అయిపోయినాయండి. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీకి వేస్తున్నా. తొందరగా చల్లారాలని 2 దాంట్లో వేసినాను. ఇప్పుడు బెల్లం అండి, మీరు కావాలంటే ఒక 2-3 స్పూన్లు చక్కెర కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉండే వాళ్ళకు. నేను బెల్లం మంచిది కదా ఆరోగ్యానికని ఒక 3 స్పూన్లు వేస్తున్నా. వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే అలవాటు ఉంటే వేసుకోండి. ఇంగువ అండి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఉప్పు తగినంత. కావాలంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు అండి, ఉప్పు చూసుకొని. మిక్సీకి పొడి చేసుకొని వస్తా. చట్నీ పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను నెయ్యి వేసి ఇడ్లీ పైన పొడి చల్లుకొని ఇట్లా చూపిస్తానండి. ఇట్లయితే కన్నా బాగా పిల్లలు తింటారండి. మనం అద్దుకొని అని అంటే వాళ్ళు తినరు, అందుకు ఇట్లా చల్లుకోవాలండి. మొత్తము ఈ పక్క ఆ పక్క 2 పక్కల బాగా నెయ్యి వేసి పైన అట్లా పొడి చల్లుకొని తింటే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ పక్క కూడా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మళ్ళీ పొడి వేసుకొని తింటే నువ్వుల నూనె మంచిది ఆరోగ్యానికి. ఆ నువ్వుల నూనె అవి వేయడం వల్ల ఇప్పుడు ఎట్లా మనం ఊరగాయలు వేసుకుంటాం కదా, దీంట్లో కూడా నేను వేసి చూపించినాను మీకు. తమిళనాడులో చాలా బాగా చేస్తారండి, ఇది ఎక్కువ ఫేమస్, చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే వాళ్ళు ఎక్కువగా పొడి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇడ్లీ అంటే ఫేమసే కదా తమిళనాడులో, ఇడ్లీ సాంబార్ పొడి, పొళ్ళు ఎక్కువ వాళ్ళు. చాలా రకాలు ఉన్నాయండి పొళ్ళల్లో. ఇది ఒక రకం అండి, ఇట్లా చేసి చూపించినాను కదా మీకు. మనకు అట్లా ఇష్టం లేకుంటే ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని తినడము, ఇట్లా పక్కన ఇడ్లీ పెట్టుకొని ఇట్లా అదే హోల్ లాగా చేసుకొని నెయ్యి దాంట్లో వేసుకొని అట్లయినా తినచ్చండి. కొంతమందికి అట్లా ఇష్టం ఉండదు కదా, పాదు చేసుకొని పాదులో నెయ్యి వేసుకొని అట్లా తినాలా. ఇడ్లీ నంచుకొని తింటే చూడండి నెయ్యి కారిపోతుంది, అందుకని మళ్ళీ వేసిన పొడి. ఇవండి 2 రకాలు. ఇట్లా మీరు కూడా చేసుకొని తిని. ఇడ్లీ పొడి రెడీ అయిపోయిందండి, మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.